ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావివి. సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావివి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్ కి వెళ్లవలసిందిగా చెప్పింది. సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా బుధాన వేసుకున్నాడు. దున్నపోతే ఈయన అనగానే కట్టేయని అనే కార్యక్రమం చేశాడు. ఆయన కూడా మెట్లు కడిగాడు, తిరుపతి వెళ్ళాడు, గందరగోళం చేశాడు. లడ్డూలో కొవ్వు కలిసిపోయింది, దేశంలో అందరూ తిన్నారన్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఉందన్నాడు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఎప్పుడు శాంపిల్స్ ఇవి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి టెస్ట్ లేకోకుండానే, సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉంది. ఏంటి రాజకీయ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం ఉండొచ్చు. కానీ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా.